వెల్కమ్ టు సువర్ణ మీడియా. మనం ఇవాళ ఎగ్జిబిషన్కి వచ్చేసామండి. ఎగ్జిబిషన్ అంటే ఏదో నాంపల్లి ఎగ్జిబిషన్ అని అనుకోకండి. ఇది ఒక హైదరాబాద్లోనే ఫస్ట్ టైం నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ ఎగ్జిబిషన్. సో హైదరాబాద్ ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2024కి మనం ఇక్కడ అత్తాపూర్లో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్కి అయితే రావడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎగ్జిబిషన్స్ అంటే బుక్స్ లేకపోతే ఇంకేమైనా గ్రంథాలు అలాంటివి ఉంటాయని అనుకోకండి. అలా కాదు, స్కూల్స్ అనమాట. స్కూల్ స్టాల్స్ పెట్టారు ఇక్కడ. సో ఫస్ట్ టైం ఎవర్ ఇన్ హైదరాబాద్. చాలా చాలా మంచి బెస్ట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, సమ్మర్ అయిపోతుంది కూడా. నెక్స్ట్ ఏంటంటే జూన్. సో ఇప్పుడు మే, నెక్స్ట్ జూన్ అనగానే అందరికీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. మ్యాక్సిమం అందరు ఏం చేస్తుంటారు, ఏ కాలేజు ఏ స్కూల్ అని వెతుకుతూ ఉంటారనమాట. సో దానికోసం టైం వేస్ట్ చేయకుండా, సో అంటే ఒక్కొక్క కాలేజ్కి ఒక్కో రోజు వెళ్ళి వెతుక్కోకుండా చాలా ఆలోచిస్తారు కదా. అంటే పిల్లలకి ఏది బెస్ట్ అని తెలుసుకోవడంలో, కనిపెట్టడంలో పేరెంట్స్ చాలా ప్రికాషన్స్, చాలా కేర్ తీసుకుంటారు. సో ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క స్కూల్కి రోజు రెగ్యులర్గా వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా ఒకే దగ్గరికి అన్ని కాలేజెస్ అన్ని స్కూల్స్ వచ్చేస్తే ఎంత హ్యాపీగా వన్ డే లీవ్ పెట్టుకుంటే సరిపోతుందండి. అలాంటి ఒక ప్లేసే హైదరాబాద్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2024. సో ఈ ఎక్స్పోలో ఏమేమి ఉంటాయి, ఏ స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఇక్కడ ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్, సో ఇవన్నీ మనకు వివరించడానికి మోటివేషనల్ స్పీకర్ షాదాబ్ గారు మనతో ఉన్నారు. ఆయన ఇన్వైట్ చేసేద్దాం. సో హలో షాదాబ్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ అండి. సో ఏంటి అసలు ఈ హైదరాబాద్ ఎడ్యుకేషన్ ఎగ్జిబిషన్ ఏంటి? అసలు ఫస్ట్ టైం వింటున్నాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో హైదరాబాద్. సో ఇది ఒక గొప్ప అవకాశం, ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద పేరెంట్స్. చాలామంది ఎలా ఉంటారంటే, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అని తెలియగానే వాళ్ళ మైండ్లో ఒక థాట్ వస్తుంది, పిల్లల్ని కొత్త స్కూల్లో మనం జాయిన్ చేయాలి. ఒకవేళ కాలేజ్ అయితే కొత్త కాలేజ్ ఎలా మనం వెతకాలి. అయితే ఒక పేరెంట్గా ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, వాళ్ళ టైంని కేటాయించి వెతుక్కుంటూ ఒక్కొక్క స్కూల్ దగ్గర వెళ్ళడం కావచ్చు, అలానే కాలేజ్కి వెళ్ళడం అంటే ఇట్స్ వెరీ టైర్డ్సమ్, వెరీ హెక్టిక్ ప్రాసెస్. అయితే ఇది మొత్తం గమనించిన తర్వాత ఒక ఎక్స్పో ఆర్గనైజ్ చేయడం జరిగింది క్యాటలిస్ట్ కనెక్ట్ కంపెనీ ద్వారా అత్తాపూర్లో. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యత మీకు చెప్తాను మేడం. హైదరాబాద్లో ఏదైతే స్కూల్స్ ఉన్నాయో, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ కిండర్ గార్టెన్ టిల్ ద గ్రేడ్ 10, అలానే ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అన్ని కాలేజెస్, స్కూల్స్ ప్లస్ కాలేజ్కి సంబంధించినవి చాలా మనకు కొత్త స్టాల్స్ ఉన్నాయి. సో వన్స్ వీ గో త్రూ ఇట్, మనం ఒక వాక్ త్రూ చేద్దాం లోపల. అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఏంటిది, వాట్స్ గోయింగ్ ఆన్, వాట్స్ హ్యాపెనింగ్. అయితే ఒక్కొక్క స్టాల్ దగ్గర వాళ్ళ డెడికేటెడ్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూర్చున్నారు. పేరెంట్స్ రాగానే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి సొల్యూషన్ ఎలాంటిది. అయితే నాకు తెలిసినంత మాత్రం ఇటువంటి ఎక్స్పో అయితే ఇంతవరకు హైదరాబాద్లో జరిగినట్టు అయితే నాకైతే అనిపిస్తలేదు. బట్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ గ్రేట్, వెరీ యూనిక్. వావ్, ఫెంటాస్టిక్ అండి. వీఆర్ సో ఎక్సైటెడ్. అంటే ఇలాంటి ఒక ఆపర్చునిటీ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. అంటే ఎంతో మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే రోజు వెతుకుతూ ఉంటారు, ఎక్కడ ఏంటి, వాళ్ళతో ఫోన్లు మాట్లాడడం, వాళ్ళేమో మా స్కూల్ బాగుంటుంది అనేసి యాడ్స్ వేయడము, వాళ్ళు మాట్లాడడము, ఫోన్లు చేయడం, ఇట్లా సో మచ్ ఆఫ్ ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ అండ్ ఇంట్రెస్ట్ రాదనమాట. ఎక్కడ చూడాలి ఏంటనేది కూడా వాళ్ళు తలలు పట్టుకొని కూర్చుంటారు. సో వాళ్ళందరికీ ఇది ఒక మంచి బెస్ట్ ప్లేస్. ఒకటే రోజు డిసైడ్ అయిపోవచ్చు, పిక్ చేసుకోవచ్చు ఏది నచ్చితే అది మనకు దగ్గరలో ఉందా ఏంటనేసి. సో ఎలా ఉంటుంది మీరు ఆర్గనైజ్ చేసిన ఈ ఎగ్జిబిషన్ అనేది మాకు చూపించండి ఒకసారి. Sure, we'll have a walk through and we'll quickly have a look. Yes. Yeah, please. You can see all the placards and all the standees for all the different schools. Fantastic. Yeah. So the space has been arranged in such a way so that we can accommodate maximum number of people. Yeah. So it is so spacious. Yeah. And so cool. It's very spacious and you can see a different stalls are arranged here. Already ఎంత మంది వచ్చేసేసారండి, అంత క్రౌడ్, ఫుల్ క్రౌడ్, అంత కార్లన్నీ చూస్తే అక్కడ ఏమో అనుకున్నాను కానీ లోపల అన్ని ఫుల్ అప్ అయిపోయాయి. Yeah, it's a very huge footfall here. Oh my God. And you can see a lot of parents have come here all the way. Assalam, ma'am, khairiyat, how are you? So షాదాబ్ గారు అలా అందరికీ తెలుసు అన్నమాట. So almost have been to a lot of schools for doing a lot of motivational programs and all. So ఆ విధంగా చాలా మంది కలవడం జరిగింది. సో ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. యూట్యూబ్ లోకి వెళ్ళి షాదాబ్ గారు మోటివేషనల్ స్పీచెస్ అని చూస్తే సో హియర్ వచ్చేస్తుంటాయి మనకి. హలో సార్, ఫైన్, థ్యాంక్ యూ. సో మన ఫజలుల్లా సార్ ఉన్నారు ఇక్కడ. సో హీస్ ఫ్రమ్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. హలో సార్. సో వి ఆల్సో డిడ్ సమ్ జస్ట్ యూ కెన్ have some quick talk. My name is Dr. Fazlur Rahman. I am a Vice Principal in Global College of Pharmacy. This pharmacy college located in Moinabad
We have a 35 acres of campus, and 3 different colleges are located in that campus. One is pharmacy, second one is a engineering and technology, Global College, Global Institute of Engineering and Technology, and MBA college. And this college comes under the banner of Medina Education and Welfare Society. So we have a very big school and old school, and our society is serving more than 50 years, 50-year-old society, and thousands students from our school passed out, and they are performing very good performance in various part of the world actually. By the way, I am related to the pharmacy profession, so we are here uh, to interact the people and who are interested in the pharmacy line or medical line actually. We have right now we have the 4 different pharmacy courses. One is the B Pharm, Bachelor of Pharmacy. One is the PharmD, Doctorate in Pharmacy, and we have the Master in Pharmacy in two different specialization. One is the pharmaceutics and pharmaceutical analysis. These courses are required. That one is a personality development programs, creative programs, or motivational program is required. So our organization is providing that one also. Second one is the moral education. What I'm thinking that one is we are lagging for that. The student should get a moral education from the technical institute. Generally, technical institute have a more focus on technical aspects only. But what I think that a technical institute should involve to give the motivational program, spiritual program, as well as this creativity and moral program. They should adopt, and they should include their syllabus, and to provide a best knowledge or best education apart from technical education. What I'm thinking. సో జస్ట్ నా ఇప్పుడు మనం గ్లోబల్ ఫార్మసీ కాలేజ్తో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అండ్ ఇంత ఎన్ని కాలేజెస్ ఎన్ని స్కూల్స్ అంటే ఒకటే చోట ఎంత ఈజీ ప్రాసెస్. ఇప్పుడు జస్ట్ ఇక్కడ పక్కన ఈ కాలేజ్ గురించి విని పక్క కాలేజ్ గురించి వింటే మనం అక్కడే కంపేర్ చేసేసుకోవచ్చు. సో అంత ఈజీ అనమాట. సో చాలా యూస్ఫుల్ ఎగ్జిబిషన్ ఇదైతే. ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ హెల్ప్ఫుల్ ఆల్సో. Yes. ఎస్పెషల్లీ చాలా మంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి వాళ్ళకి అడ్మిషన్ చేసిన తర్వాత వాళ్ళకు కాలేజ్ గురించి తెలుస్తుంది. అవును. కానీ ఇక్కడ ఎలా అంటే పేరెంట్స్తో సహా స్టూడెంట్స్ వచ్చి ఏ కాలేజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళు క్లారిటీ వచ్చేస్తుంది. అవును. ఆ క్లారిటీ రాగానే వాళ్ళ గోల్స్కి ఎలా కనెక్ట్ చేయాలి, మ్మ్. ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కనెక్ట్ అవుతుందా, అక్కడ జరుగుతున్న కరికులం యాక్టివిటీస్ కావచ్చు, అక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ అవుతుంది, అటువంటిది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏదైతే అందాలో అది వాళ్ళు పొందగలరా లేదా అనేది క్లారిటీ వాళ్ళకి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ హౌ ఇట్స్ రియలీ గోయింగ్ టు హెల్ప్ నాట్ ఓన్లీ స్కూల్స్ బట్ ఆల్సో ఫర్ ద కాలేజెస్. ఎగ్జాక్ట్లీ. ఫీజ్ డీటెయిల్స్ కానివ్వండి, అన్ని Yeah. ప్రతి ఒక్కటి వాళ్ళు ఏం ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు అన్ని Yeah. కూలంకుషంగా చాలా పీస్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది 2 days రన్ అయింది. యాక్చువల్లీ yesterday was the first day, ఓకే. today is the second day. వి మిస్డ్ ఇట్ యాక్చువల్లీ యెస్టర్డే. సో చాలా తక్కువ టైం ఉంది మనకి. ఇవాళ నైట్ 10 o'clock వరకు ఉంటుందంట ఈ ప్రోగ్రామ్. We'll catch up with one school here. ఓకే. ఇక్కడ ఇంకో స్కూల్ ఉంది, టాలెంట్ పార్క్. Assalamualaikum. So we have with us principal of Talent Park School. Yeah, Talent Park School is a very different school, and we basically focus on the skills for future. We make our kids ready for future. Like, I think you'll never find any school, it's tough to find, I'll challenge you, where they'll have all these activities in one place. It's an activity, we don't call it a co-curricular, we don't call it extracurricular activities. We call it co-curricular activities. We have a swimming pool, we have XQ Video Lab. We are the first one in Telangana to have XQ Video Lab tie-up in South and Telangana. Now they are in about 5 or 8 schools now, but they teach us green screen activity, how to become a content writer, how to present it on screen and all that. Likewise, we have football. School Cinema is another company from Bombay, which does a lot of. They have made more than 200 movies, out of which about 7-8 movies are national award winning movies. एक्टिंग भी सिखाते हैं. हाँ, एक्टिंग. acting नहीं सिखाते, but What is that cinema? School Cinema does moral science kind of a thing for us. Okay. Kids have to see the cinema every month, one cinema. Okay. And after the cinema, there is a workbook given which will talk about, they have to write what they have learned out of that movie. And teachers will go through that to assess which direction child is going. Fantastic.
That's the moral of the movie and all that. And then we have got mini zoo, which is also very unique in a school for pre-primary kids, where it involves emotions for the kids. Like earlier, we used to have pets in our home. Before that, in verandas we used to have. Now they're all living in flats. So for that reason, we have that. We have an auditorium. We have a 3D printing and robotics lab. I think we've been doing this from 2018. School, even today, schools are thinking about it. We have been doing from 2018, 3D printing and all. So overall, it's a great place to be for a child. And one best thing about our school is it's a happy school where kids love to come back again and again and again. Even if it's a, if they're not well at home, so Shadab bhai, kids force their parents to let's go and Let's drop go. me to the school. That's how they are. And my kids study in the same school. That's the reason I am able to witness that. Wonderful. This is something really very amazing. Yeah, most of the School teachers principals, doesn't do that. kids are studying in the same They school. own We their have a school, It hardly they happens. never- We have a very happy atmosphere in the school, which makes our kids come back again and again. That's the reason we have a full attendance, and it is involving day to day on a activity based thing which they learn. साथ में पढ़ाई भी हो जाती है, फिर खेल कूद भी हो जाता है उनका. That's how they do. Wonderful. Thank you so much Yeah, for thank you. coming and joining us. Thank you very much. I'm a professor, Dr. Shoaib. I'm an educationist with many pedagogies. I found this school using the latest pedagogy in the world called the discourse-oriented pedagogy, which has not yet come to India. The DOP is a new kind of learning and teaching. We started this 2 years back online called New Education Initiative. While I was scanning through to see creativity, innovation, design thinking, ideation, and innovation, they have enhancing the knowledge, skills, and competency of the student rather than rote learning and memory learning. They have made the first attempt. If they just fine tune it, this school will be a leader in many aspects. And this is very innovative. And very, as yeah. that we can see that all the schools will play Absolutely. some cartoons and all, but here they Superman, Spider-Man. this is what, madam, they Only are, school to have Spider-Man as an official. The- No, sorry, I would say unofficial brand ambassador. Yeah. this is what I am People saying. call it as Spider-Man school also. Absolutely. Yeah, true. Discourse oriented pedagogy. Not many professors know about it, but this is the latest in teaching and learning. And if this comes to India, the children will be highly creative and highly skilled and competent. And this is the first attempt that they are doing. As a researcher, I am saying this, and that's why I'm so happy to sit down and see what they are doing. Even I being a motivational speaker for the almost past 6 to 7 years, ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఐ గాట్ టు నో దట్ దెర్ ఇస్ లాట్ ఇన్ స్కూల్స్. కానీ మనం చాలా మంది ఏమనుకుంటామంటే ఏదో మనం స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయించామో మన బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. అలా కాదు. అకాడమిక్స్తో పాటు వాళ్ళకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, క్రియేటివిటీ ఓరియంటెడ్ థింగ్స్ ఎప్పుడైతే మనం వాళ్ళు కనెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తామో, దట్ ఈస్ వేర్ యుల్ సీ యువర్ చైల్డ్ బ్లాసమింగ్ అండ్ ద ఫ్యూచర్ బికమ్స్ రియలీ గోల్డెన్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇలా టాలెంట్ పాక్ స్కూల్ చూస్తున్నట్టయితే వాళ్ళు స్పైడర్ మ్యాన్ నే బ్రాండ్ అంబాసిడర్ లా పెట్టుకున్నారు. సో అంత ఇన్నోవేటివ్, అంత క్రియేటివ్ స్కూల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట ఇక్కడికి వస్తే. సో వేరే మనమే వెతుక్కోవాలంటే మన వరకు ఇది రాకపోవచ్చు. సో ఇలాంటి స్కూల్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు కూడా. సో మన చుట్టుపక్కల మన చుట్టాలో మన ఫ్రెండ్స్ చెప్పింది మాత్రమే మనం వెతుకుతూ ఉంటాం. సో కానీ ఇక్కడికి వస్తే ఈ స్కూల్ ఏదో బాగుంది అనేది తెలుసుకోవడానికి కొత్త కొత్త స్కూల్స్, ఇంకా కొన్ని ఇన్నోవేషన్స్ ఉన్న స్కూల్స్ కనిపెట్టుకోవడానికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. సో ఫెంటాస్టిక్ అండి అసలు. ఓకే అండి, ఇప్పుడు మనం స్కూల్స్ చూసాము, చిన్న చిన్న అంటే కొత్త ఇన్నోవేటివ్ స్కూల్స్ చూసాము, అండ్ ఫార్మసీ కాలేజెస్ చూసాము, అండ్ ఇక్కడ ఏదో ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ గురించి కూడా We have this Global Institute of Engineering College. They are the co-sponsors for the event. So, sir, something about your institution. Hello, good evening everyone. This is Syed Mustafa Khadri from Global Institute of Engineering Technology. This is the autonomous institution in Chilkur, Moinabad Mandal. We are accredited with NAC A+, and we have digital library facilities and affordable canteen facilities. We can see e-learning and smart classrooms, modern laboratories, and we have 100% placement guarantees also. You can see here, we train our students out of the textbook also. We train them for the proper placement and for the proper industrial oriented training also. This is an autonomous institution located in the Chilkur. We request all the parents and students for their students' bright career, please choose our college. The MSET code is GLOB. Thank you so much.
సో అసలు చాలా ఉన్నాయండి ఇక్కడ డిగ్రీ కాలేజెస్, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, నేషనల్ స్కూల్స్, అన్ని సిలబస్కి సంబంధించినవి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్. Yeah, you have SSC, అసలు ఎన్నో అసలు ఇక్కడ CBSE pattern, and Oh, yeah. different kinds of setups for all these things. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ కూడా వచ్చి We have కూర్చున్నారు. Creekside International School here. ఓ Yeah, Hamza, in which class are you studying? I just completed 10th. Wow, 10th, amazing. So, Yeah. what is your future plan? Yeah, I've chosen MPC stream and I chose to do engineering. Okay, so what is the specialty about your school? And how much did you score? Well, I've been studying since first grade. Wow, wonderful. Yeah, so I have a very close relation with the school, and they teach in a very good way, and they have fun activities, etc. Everything. is Wonderful. good. What was your scoring in grade 10? The results aren't declared Not yet. So yours is SSC, CBSE? CBSE. Okay, still results are yet to come. Yeah. Yes. Okay, wonderful. Thank you very much. Thank you, sir. So, what is the special thing about your school? Our school believes in holistic development of the students. Wonderful. We just do not provide only academics, or we just not focus upon sports. We want our children to be the leaders for tomorrow, and that's what our mission and tagline goes as. And the leaders are all masters in everything. Okay. So we believe in that, and we provide and we work towards it. Alhamdulillah. So, how do you focus on the future aspects? Future aspects, we have a lot of like tie-ups. We are preparing them for competitive exams. We provide the training for JEE and NEET also, medicine and as well as engineering. We also provide the training for who are like, we are also been having techno exams. We have been conducting Olympiads. They also go out and meet the people around. We also make them, they get that exposure of inter-school competitions also. Alhamdulillah, they are doing that. Wonderful. A lot of things have been covered. Yes. Exactly. That sounds really great. Thank you. Thank you very much Jazakumullah khair. for giving this opportunity to interact with you. Thank you, sir. So let's listen something from the CEO of this institution. What is something special about it? Yeah, over to you. Hello everyone, this is Tausif from St. Joseph Group of Colleges. I am the Strategic Expansions Manager of St. Joseph Group of Colleges. We are a brand since 31 years in Himayatnagar, Tolichowki, Attapur. We have over 11 branches all over Hyderabad and studying over 10,000 students in our colleges. We offer entrepreneurship development program, which is our main SOP, I believe, which is none of the colleges in Hyderabad is offering. Entrepreneurship development program. In this, we take students to field trips, multiple seminars. Every Saturday, we have various events, and every single classroom is AC, and we're having multiple, we have multiple PhDs and well experienced faculties. So yeah. Fantastic, fantastic. So how are you, like any curricular activity, extracurricular activities? Yes, like so in you are providing? extracurricular activities, that is again our SOP. We conduct many events all over the year. We conduct over more than 10 events every single month. Like I said, every Saturday we have a special, we have Saturday booked for event day. We do multiple events, various seminars. We take students to various field trips. Recently, we had even sent our students to IIT Hyderabad. Our degree college sending students to IIT Hyderabad is a big thing for a 3-day course. So we always want a student. Our organization is student driven. We want our organization. We want the students to be, ready for the world, ready for the ready for the challenges that are going to come to. Fantastic. Then how it will be the budget? Is it budget friendly or very costly? Or That you will get to know if you visit our campus. Our fees, if you come ahead, the fees is very competitive, and our main goal is to provide students with proper education, proper facilities, and at a very reasonable rate. You will not find this kind of fees at any other college in Hyderabad with this kind of infrastructure, with this kind of facilities. You can also visit us on our Instagram page, St. Joseph Colleges Hyderabad and St. Paul's Colleges Hyderabad. You can go ahead. Thank you so much. Right, thank you so much. So friends, we are here with Muhammad Amir Ali from Zikra School. So something about your school, sir, maybe in a minute. Zikra High School, one of the very first schools in our locality, Samajigoda, started in the year 1983 with the sole purpose to cater the society. And there is a specific story behind this school. This school was established with what should I say? The background of the school is there was a dream for a lady, the noble lady, who got a dream that there is a light which is being emitted to the skies, and she realized that this light could be the light of education, and she came to the conclusion that this should be given to the right people who can serve the purpose of this.
So then in the year 1983, school was started and has been 41 years, and we continue to serve society, and it's a purely not-for-profit institute. Yeah. So that's a brief. Wonderful. And it is run by a society called as Islamic Social Service Society. That is the main custodian of the society. Okay, wonderful. Thank you. Thank you very much for your time. You know, very interesting thing. We have something about robotics also. Let's speak to this gentleman. Yeah. Hi, myself Abdul Hayum from Young Engineer Robotics Private Limited. It's a Young Engineer Robotics Academy. We provide robotics education about robotics, artificial intelligence, Internet of Things, and home automation, 3D printing, drone technology. We give this service to all education schools. This is especially related to robotics only for the exclusively students from 1st standard to 12th standard. So, yes. And one of my founder, Mr. Abdul Bari sir, is here who can tell about the complete thing. So, sir, something unique about your concept of robotics, which is very much now in need of the hour, we can say. Yes, exactly. This is the need, or this is the demand of the new era, you can say, and where we are teaching the students about the robotics, artificial intelligence, coding, Internet of Things, drone technology, home automation. These all are the things which we are teaching to the completely school students about these things. Okay, Apart from that one, we will do the workshops or events in the engineering colleges as well. And over here, what we will do is that not simply we will take them to this complete theoretical part or something like that. There will be only 25 to 30% will be the theoretical part, and mostly 70%, or you can say 75% will be the practical on totally hands-on experience based learning. During this working practically on these things, once they will start learning, once they will get the complete idea about these things, then we will work on the idea development. I mean, yes, they are enough capable to grab the concept of this one, and they have given this one, so they will start analyzing, or they will start thinking about the environment and whatever the problems are there, whatever the challenges are there in the market, and based on that one they will start implementing the things. This is what we will do over here. And apart from that one, we are having so many things in the school levels as well for the encouraging the students, like for the encouragement of the students, what we will do in a school, suppose we are running the robotics, then over here on monthly student of the month name, we will provide the certificate to every schools student of the month from 3rd standard to the 12th standard. So whoever is scoring good over there, they will get that kind of certificate. Apart from the certificate, they will get the robotics one kit as well. Okay. And moreover, we will conduct the quarterly examination, we will conduct the half yearly examination, and at the end there will be in-house competition where they will compete with the each groups, you can say. And once it is completed, again for the whole year program, they will get the certificate. And if the campus or school or management or the parents agrees, we will try to take them to the regional level competition, national level competitions also. Some of the students went for the national level competitions to Delhi as well, and some has been participated in Inspire from the government as well over there. So apart from that one, we are having our R&D team where they can try to implement the new things, and we will try to go with the new projects, new technology, new implementation and all these things. We are having our book also. I'll show you the book. So this book also we will implement, I mean year by year we will change that one. And in this book also there is a categorized one starting from the, right now the market demand is that the people are asking to teach the 1st standard student about the robotics. Okay. So we have preparing the syllabus for 1 to 4th standard, then again 5th to 10th standard, again for 11th to 12th, that is for ICSE or CBSE, there will be different things. Of course, there will be an upgrade for every year, or every, based on the projects also there will be an upgrade. So we are not upgrading. Actually, we are giving this opportunity to the students where they are upgrading by themselves, and where they are coming with their own ideas and developing the things. Fabulous, very interesting. Amazing. Thank you. Thank you very much. You're always for your welcome, sir. time. Okay. Thank you. So, Thank you very I much. would say it's a great initiative that has been started, because the robotics is a need of the hour, we can say. Many tiny kids, like who are coming from the grade 1 to grade 10, we really know that now the era is shifting towards artificial intelligence. Yes, exactly. Now, this is something like a breakthrough for the students, especially for exploring new things and coming up with new challenges, and then try to do something on their own. If they are able to fix up things on their own, I would say
that would really boost up their huge confidence levels. Thank you very much. We are here now for Hida Islamic International Group of Schools and College. So we have one representative from the college side. Sir, say something about your institution. Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. First of all, a grand welcome to Hidayah Junior College and Group of Institution. So myself, Mohammad Mudassir Ali, I am the senior lecturer of commerce. So here I am going to represent about Hidayah Group of Institution. So Hidayah Group have been started since 7 to 8 years in the junior college. And in junior college, we are focusing about especially in JEE and NEET. So since we have incorporated, जब से हम लोग start किए हैं, जब से हम लोग state rank achieve करे हैं, we are the only branch who have achieved this thing. Okay, तो recently हम लोग BIPC में भी हम लोग state second rank achieve करे हैं, MPC में भी state rank achieve करे हैं और CEC में भी हमारा result बहुत ही अच्छा है compared to other colleges. हम लोग यहाँ पर तालीम के साथ साथ दीनी तालीम, दुनिया की तालीम के साथ साथ दीनी तालीम पे भी फोकस कर रहे हैं. दुनिया की तालीम के साथ इसलिए फोकस किया जा रहा है क्योंकि हम लोग ये बताना चाह रहे हैं कि इस हिदाया कॉलेज में अगर आप एडमिशन लेंगे तो आपका सक्सेस सिर्फ दुनिया में नहीं, दीन में भी होगा. हमारा टैगलाइन यही है कि हम बोथ द वर्ल्ड में आपको सक्सेस रीच करना चाहते हैं. थैंक यू. Okay, wonderful. Thank you very much. Yeah, so friends, right now we are here at Alif High School. So we have the key person here to speak something. स्कूल की खासियत क्या थोड़ा बोलिए ताकि लोगों को मालूम चले. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. अलिफ हाई स्कूल हियर एंड हियर आफ्टर. अगर आप अपने बच्चों का जो है सो दीन और दुनिया दोनों भी बेहतर बनाना चाहते हैं, हर एतबार से, पर्सनालिटी की डेवलपमेंट के एतबार से हो या फिर आखिरत के एतबार से हो, हर एतबार से अगर आप चाहते हैं कि आपका बच्चा एक प्रोफेशनल और वेल डेवलप्ड, वेल डिसिप्लिन बनकर निकले स्कूल से, तो ऐसे या लोगों के लिए, चाहे ऐसे माँ बाप के लिए ज़रूरी है कि वो अलिफ हाई स्कूल की तरफ रुजू करें, जहाँ पर हम आपके बच्चों को करेंगे तैयार दीन और दुनिया में दोनों जहाँ का होगी तालीम एक ही छत के नीचे, वो भी अलिफ हाई स्कूल में. इंशाल्लाह आप लोगों से होगी मुलाकात. జనరల్గా చాలామంది ఎలా ఉంటారంటే కెరియర్ పరంగా వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళు ఏ కెరియర్ సెలెక్ట్ చేయాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది చాలా మిస్లీడింగ్ అవుతున్నారు, ఎస్పెషల్లీ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద యూత్. So how to select a right career is the biggest challenge for many of the students. So in this context, we have a very dynamic psychological trainer, we would say. So Mohsina ma'am is with us. Ma'am, can you please elaborate what is this CSTG? ఈరోజు మనము ఎడ్యుకేషన్ ఎక్స్ప్లోర్లో ఉన్నాము. మేము ఇక్కడ ఇస్లా సెంటర్ ఫర్ సైకలాజికల్ వెల్నెస్ స్టాల్ మనది. మేము ఇక్కడ సిఐఎస్టీజీ ఒక టెస్ట్ పెట్టినట్లు జరిగింది. ఇది సిఐఎస్టీజీ ఏమంటే కెరియర్ ఇంట్రెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ గైడెన్స్ అండి. ఇట్ ఈస్ ఏ సైకోమెట్రిక్ అసెస్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, పర్సనాలిటీ గురించి కూడా ఉంటుంది. ఇది పర్సనాలిటీ ఎలా అంటే మీ అబ్బాయి లేకుంటే అమ్మాయి అంబివర్టా, ఎక్స్ట్రోవర్టా, ఇంట్రోవర్టా, ఫ్యూచర్లో 10th తర్వాత ఏం చేయాలి. మనకు ఎలా ఉందంటే 10th తర్వాత జనరల్లీ మేము సైన్స్ లేకుంటే మ్యాథ్ తీసుకుంటాము. అపార్ట్ ఫ్రమ్ సైన్స్, మ్యాథ్, దే ఆర్ మెనీ అదర్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్. ఇక్కడ మేము ఏం చేస్తాము, వాళ్ళకు టెస్ట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ దేర్ టెస్ట్ గైడ్ చేస్తాం వాళ్ళకు ఫర్ దేర్ సైకలాజికల్ వెల్నెస్. వైసిఐఎస్టీజీ అనొచ్చు మీరు, ఎందుకు నేను ఇలా టెస్ట్ తీసుకోవాలి అని. ఎలా ఉంటుందంటే ఇది గ్లోబల్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ గ్లోబల్ ఎంప్లాయ్మెంట్లో ఏముంటుంది, సినారియో ఎలా ఉందంటే డ్రాస్టికల్లీ మెనీ చేంజెస్ ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్, డ్రాస్టికల్లీ మెనీ చేంజెస్ వచ్చినాయి, మెనీ న్యూ కెరియర్స్ వచ్చినాయి దాంట్లో. అండ్ గుడ్ స్కోప్ ఈజ్ ఆల్సో దేర్, బట్ ద చిల్డ్రన్ రెంట్ టు టేక్ అండ్ దే ఆర్ బికమింగ్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్ వైల్ చూసింగ్ దేర్ కెరియర్. ఏ కెరియర్ తీసుకోవాలి ఏది అని వాళ్ళకి అర్థం కావట్లేదు. or they tend to choose other careers which they fit unfit based on their abilities and aptitudes. కానీ ఈ సిఐఎస్టీజీ టెస్ట్ ఎలా ఉంటుందంటే this help the students to give clarity about their best fit career so that they might choose a course which is most appropriate for them and help them reach success taking optimum time. Hope I have made it clear. Thank you very much. Thank you, ma'am. It was very simple answer because Thank you, sir. this is the challenge which a lot of people are facing. Yes, Now, we after know. coming of this invention, I would say a lot of people will get pleasantness in their thoughts. At least they can set up something as a career. Yes, and I'm really parents, they are showing much interest in this course because they are very much interested in their child choosing their career.
Wonderful. Thank you so much for your time. And Thank being you, this valuable Shadab. Thank you very much. Friends, today we are here with MS Group of Schools. They are the sponsors for the event. So just want to know something about how MS is different in the market from other schools. Ma'am, over to you. Say something about your MS. Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. Alhamdulillah, it's been 33 years now that MS Education Academy has been started, and we have branches at Hyderabad, Delhi, Mumbai and Kanpur. At Hyderabad, we have, along with the schools, we also have junior college for girls and boys as well as degree college for girls. And we have special education for our pre-primary and primary education, that is we have MyJo concept, wherein they get holistic development among the child. They develop their creative skills among the child, and these are integrated with the child's curriculum, like for Deen as well as Dunya. And when we see the results here, we have 33 students who scored 10 on 10 result, Alhamdulillah, this year. And it's thanks to Almighty for all these results. And in intermediate also, we scored state first rank from BPC, and even from MPC, we have state second rank. So that's a very great thing that we achieved this year. And we are also going ahead with the NEET coaching, JEE coaching, IAS coaching, and we also have CLAT coaching here. We have CA curriculum. So and when the child comes here for the after 10th class, we do CIGST test also we are going through. Like, we actually wanted to know their talent, their interest and talent differs. So we actually come out with what exactly the talent is inside the child, and as per that we guide the child here. So that's how we are able to get these wonderful results. Thank you. Wonderful, ma'am. Thank you very much for providing this insightful information. Thank you so much. It's a great support, I think, and a very good fall we can see today. Yes, Alhamdulillah, we have a very A lot good of parents are fall. coming Even and yesterday students. also it was good. Yeah, hi friends. Today we are here with a very interesting personality who is the managing director of Ocean Devium School, Mr. Mansoor sir. So let's quickly try to understand what is the specialty about Sir's school and how they are going to help the parents and also the children for getting the success in life. Over to you, sir. Yeah. Thank you very much. We are here at Hyderabad, the first Education Expo 2024, and we are very glad that as Ocean Devium School, we are also representing our school at this very auspicious occasion. And the very specialty of our school is, first and foremost thing, we are a CBSE affiliated school with 1 acre campus in heart of the city, where today having a playground is a very difficult aspect. So Alhamdulillah, we at Ocean, we do have a playground, and we do have a female PET, which is a rare resource. And apart from the CBSE curriculum, mashallah, we also try to groom our children, giving them an environment where morals, ethics are promoted to the core. Alhamdulillah, we have absolute qualified faculty, and the students at Ocean, they excel all round, not only in academics but also in sports. We do participate in many curricular and co-curricular activities so that a holistic development happens in the school. Wonderful. So thank you so much. Looks Yeah. very unique about the specialty and peculiarity of our school. Yeah. So I know sir personally since a very long time. Even I got an opportunity to do some training programs. So do you think the trainings really helped your students and teachers? How was it? In fact, training is something that we as Indians, we are not very keen upon. It's a very big scope. Why? Because see, unless until you train yourself, you groom yourself, and you upgrade your skills, there is no chance that you will stand in the competition of the world today. So you have to upgrade your competency level. You have to raise your bar to stand in the market. And training is one such avenue where you get to know many new trends about the education or the respective field which you belong to. So I think Mr. Shadab, when he was in Ocean, or he conducted certain training programs in Ocean, and one such program was for our teachers and students, which was very effective, which actually sharpened the skills. So thank you, Shadab, for your contribution. Thank you, sir. Thank you so much. It was really nice interacting with you. Yeah. Hope to see further such events and your progress in future. All the best. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే దానికోసం డిజైనింగ్ కావచ్చు, బ్రాండింగ్ కావచ్చు చేయాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అందులో ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి చాలా కష్టపడుతూ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి ఎంతోమంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళలో వీ హ్యావ్ వన్ డైనామిక్ పర్సనాలిటీ విత్ మీ. హీ ఈస్ ద CEO ఆఫ్ రాయల్ యాడ్స్ ఏజెన్సీ. అంటే డిజైనింగ్ ఒక మహత్వం ఏంటిది, అందులో మనం క్లయింట్స్కి అట్రాక్ట్ ఎలా చేస్తాము, ఇప్పుడు ప్రింటింగ్ కావచ్చు, ఈ డిజైనింగ్ కావచ్చు, ఈ సెటప్ కావచ్చు, దానికోసం ఎన్నో కష్టాలు పడతారు వీళ్ళు. దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ ఎట్ ద బ్యాక్ ఎండ్.
but they make sure that the event is succeeded. So right now I have with me the CEO of Rolex Agency, Mr. Azim. So Azim, can you please tell something about this designing aspect? Hi, Azim. Hi. So basically, for doing all this type of things, like it will take almost 15 days efforts for printing and setting up the event and running ads on social media like Facebook ads and YouTube ads. So basically, we provide a total solution for printing and advertisement. Yeah. So generally for printing flyers, it may be flyers, printing profiles and flex, and you can see boards, signboards, and everything we can cover in this. Okay, so Azim ji, it seems it's a great effort which has been made by a lot of people here, and one among of these people are like, you are doing something really great, very valuable job, adding a lot of information, a lot of value to the people. I hope this information really goes to the people that for your name to go into the market, you need branding, you need strategy, you need marketing, you need sales. Put together comes the success. Thank you very much. సో షాదాబ్ గారు, అసలు ఎంత బాగుందంటే ఈ ఎగ్జిబిషన్, ఐ లవ్ ఇట్. నిజంగా చాలా చాలా అంటే ఎంత మందికి టైం సేవింగ్ తెలుసా, స్కూల్ వాళ్ళకి కూడా. ఎవ్రీడే పేరెంట్స్ ఒక్కో రోజు వస్తుంటే వాళ్ళకి కూడా టైం వేస్ట్. లైక్ అన్ని మళ్ళీ చెప్పిందే చెప్పి ఒక 10 సార్లు కాల్ చేయడం కంటే ఎట్ ఏ టైం ఇక్కడికి వచ్చి వాళ్ళు కన్ఫర్మ్ చేసేసుకొని ఉన్న క్వెరీస్ అన్ని క్లియర్ చేసేసుకొని హాయిగా వెళ్ళిపోవచ్చు ఇంటికి, ఒక జాయినింగ్ లెటర్ తీసుకొని ఈజీగా కదా. యా, అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ వాతావరణం చూస్తున్నాం, వాట్ ఎవర్ ద ఎన్వైరన్మెంట్ వీఆర్ సీయింగ్ ఓవర్ హియర్. సో ఇక్కడ మనకు అండర్ వన్ రూఫ్ వీ హ్యావ్ డిఫరెంట్ స్కూల్స్, డిఫరెంట్ కాలేజెస్. సో అండ్ ఈవెన్ యూ సీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. ఐ హావ్ బీన్ కమింగ్ హియర్ సిన్స్ యెస్టర్డే. చాలా ఒక పాయింట్ నేను గమనించేది నిన్నటి నుంచి, ఇక్కడ యాక్టివిటీ ఓరియంటెడ్ వేలో అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో దట్ ఎవరైతే పిల్లలు వస్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళ తర్వాత ఇక్కడ వాళ్ళకు బోర్ కాకుండా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అలానే కొన్ని స్కూల్స్ వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ కాకుండా కొన్ని డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. సీ జస్ట్ యూ కెన్ సీ ఓవర్ దేర్. సో దే ఆర్ డూయింగ్ ద లైవ్. స్కూల్లో వాళ్ళు ఏం నేర్పిస్తారు, వాళ్ళ సైన్స్ పరంగా కానివ్వండి, ఇందాక మనం చూసాం రోబోటిక్స్ ఉన్నాయి, మెకానికల్స్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్. అసలు స్విమ్మింగ్ పూల్స్ అనేసి, అంటే ప్రతి ఒక్క యాక్టివిటీ ఉన్న స్కూల్స్, డిఫరెంట్ స్కూల్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. షాదాబ్ గారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ. దే ఆర్ సో మచ్ ఇంట్రెస్టింగ్, అంటే ఏదో ఎక్సైట్మెంట్ తో ఉన్నారనమాట వాట్స్ హ్యాపెనింగ్ హియర్ అని. ఎందుకంటే ఇక్కడ చాలా వాళ్ళు ఏదైతే డెమోన్స్ట్రేషన్ చూస్తున్నారు, యూజువల్గా అవి మనం చేసేది కాలేజెస్లో. అవును. కానీ ఇప్పుడు ఈ ఏజ్లో వీళ్ళు ఇంత ఎక్స్పోజర్ వీళ్ళకి వస్తుందంటే అది వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, దే విల్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దేర్ స్టడీస్ ఇన్ మచ్ బెటర్ వే, ద వే హౌ దే ఆర్ గెటింగ్ ద ఎడ్యుకేషన్, the way they are getting from the schools. Exactly. And ఈ ఎగ్జిబిషన్ లో ఉన్న స్కూల్ నేను గమనించినట్లయితే ప్రతి స్కూల్ కూడా దానికదే ఇన్నోవేటివ్ గా ప్రతి ఒక్కటి ఏదో ఒక స్పెషల్ ఎలిమెంట్ తో ఉంది. సో ఏది కూడా కామన్ స్కూల్స్ అట్లా కాకుండా ఏదో ఒక స్పెషల్ ఉంది, అందుకని మేము ఎగ్జిబిషన్ కి వస్తున్నాం అన్నట్టుగా వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఒక మంచి ఒక పర్టికులర్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూ టాక్ అబౌట్ 21st century స్కిల్స్ లో ఈ క్రియేటివిటీ, ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉన్న స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ ఏదైతే ఇక్కడ మనకు పార్టిసిపేట్ అవుతున్నాయి, everybody are morely focusing on this creativity and innovation, because now we are coming into the world of artificial intelligence. So everybody needs upgradation. అలానే స్కూల్స్ కూడా అప్గ్రేడ్ అవుతున్నారు, అలానే పిల్లలు అప్గ్రేడ్ అవుతున్నారు. ఇప్పుడు పేరెంట్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు కూడా అప్గ్రేడ్ అవుతున్నారా? Now this point is especially for the parents. Are you also upgrading yourself along with the kids? Now if you upgrade yourself, you help the children to upgrade themselves, and finally you can cultivate a very good environment at home, and also you can help your child grow in future. You know, a lot of people talk about success. Success is not just about going to school, reading something, attending the exam, getting the marks card. It's not a success. It is ultimately achieving your purpose, achieving your goal in life. So Allah, if you want your child to achieve their goals, and in turn as a parent, if you're fulfilling your goal, that is your ultimate success. So think about your kids, think about your life, and think about your success by taking the right decision at the right time. Thank you very much for watching this video. Oh, fantastic. నేను ఇవ్వాల్సిన ఎండింగ్ కూడా ఆయన ఇచ్చేసారు. సో దట్ ఈస్ హీ అనమాట, అంత మోటివేషనల్ స్పీకర్. సో ఆయన స్పీచెస్ ఒకసారి వింటే మనం ఇట్లనే ఇన్స్పైర్ అయిపోతాం.
అంటే ఎంత డల్ మూడ్లో ఉన్నా కూడా యాక్టివ్ చేసేస్తారు, అలర్ట్ చేసేస్తారు మనల్ని. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ షాదాబ్ గారు, ఇంతసేపు మాతో ఉండి ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా మాకు చూపించినందుకు. అండ్ ఇక్కడ చాలా మంది క్రౌడ్ వచ్చారు అండ్ ద ఎగ్జిబిషన్ ఈజ్ రన్నింగ్ వెరీ వెరీ వెల్, చాలా సక్సెస్ఫుల్ అయిందని అని చెప్పొచ్చు మనం. అండ్ యా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా మంది ఇంకా చాలా తీసుకురావాలి, సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం. So finally today we are here at the concluding journey of this wonderful Hyderabad Expo happening in the city of Hyderabad, waiting for your decision for your children and for their future. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా మీరు ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఇక్కడ ఈ 4th May నైట్ 10 o'clock వరకు ఇక్కడ ఓపెన్ ఉంటుంది. అండ్ వచ్చి ఎవరైనా సరే జాయినింగ్స్ అంటే స్కూల్స్ని మనం విజిట్ చేసి, అంటే స్కూల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడికి వచ్చి ఒక విజిట్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ ప్లేస్ వచ్చేసి అత్తాపూర్లో కింగ్స్ గ్రౌండ్ కన్వెన్షన్ హాల్లో జరుగుతోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.